వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి సైడ్. ఇక్కడ ఫోన్స్, కెమెరాస్, ఫొటోస్ ఏమీ అలా ఉండవు, బయట పెట్టేసి వెళ్ళాలి. అదే మీరు పూరి వస్తే ఇక్కడికి ఖచ్చితంగా రండి. జగన్నాథ్ గుడి. అక్కడ జెండాలు అవి కనిపిస్తున్నాయి కదా, రోజు ఈవినింగ్ 5 o'clock అలాగా చేంజ్ చేస్తారు. అదే సో ఇది ఇంకొకటి, ఇది విమలాదేవి శక్తిపీఠం గుడి దగ్గర ఉంటుంది. ఇది గుడి దగ్గర ఉంటుంది. ఇదంతా బయట, గుడి బయట. సాటర్డే సండే కూడా ఇక్కడ చాలా రష్ ఉంది. ఎవ్రీడే కూడా రష్ ఉంటుంది, కానీ సాటర్డే సండే చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ గుడి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇప్పుడు మనము ఇంకో గేట్ దగ్గరికి వెళ్తాం. గుడి మధ్యలో ఉంటుంది, దాన్ని రౌండ్గా అంతా గుళ్ళు ఉంటాయి, 4 ఉంటాయి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇక్కడ కూర్చుంటానికి కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ వస్తుంది కదా, అదే హనుమాన్ టెంపుల్. ఇది గుడి బయట ఉంటుంది టెంపుల్. ఇంకోండి చూడండి, ఇది హనుమాన్ టెంపుల్. హనుమాన్ ఉంటారు. సో ఇది బడా బాయ్ హనుమాన్. రెండో ద్వారం, సౌత్ గేట్, అశ్వత్థార. ఇక్కడ హార్స్ గేట్ అంటారు దీన్ని. సో గుడి చుట్టూరు 4 ద్వారాలు ఉంటాయి. 4 ద్వారాల దగ్గర నుంచి లైన్ ఉంటుంది. ఎంత జనం ఉన్నారో, సండే కదా, చాలా జనం ఉన్నారు. చూడండి లైన్, ఎంత పెద్ద లైన్ ఉందో. చాలా జనం ఉన్నారు. చాలా పెద్ద లైన్. ఇది 3rd ఎంట్రీ, నార్త్ గేట్. దీన్ని ఎలిఫెంట్ గేట్
కూడా అంటారు. ఇది 4th గేట్, వెస్టర్న్ గేట్, టైగర్ గేట్ అంటారు. సో ఇదే పూరి జగన్నాథ్ టెంపుల్. మీరు కూడా ఒకసారి తప్పకుండా రావాలి టెంపుల్కి. సో అదే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఇంకా బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఇంకా మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.